టీడీపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని ఆ దిశగా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో టీడీపీ అభ్యర్థి పల్లె సింధూరారెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పుట్టపర్తి మున్సిపాలిటీలో ఆమె భర్త కృష్ణకిషోర్ రెడ్డితో కలిసి ప్రచారం చేశారు. ప్రజలు పూల వర్షం కురిపించి ఆమెకు అపూర్వ స్వాగతం పలికారు. యువతీ యువకులు కేరింతలు కొడుతూ నృత్యాలు చేస్తూ ఆనందోత్సవాల మధ్య పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు. వీధుల్లో పూల వర్షం కురవడంతో గ్రామాలు పసుపుమయంగా మారాయి. వైసీపీ పాలనలో రాష్ట్ర అభివృద్ధి 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని విమర్శించారు. రాష్ట్రం గాడిలో పడాలి అంటే టీడీపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆ దిశగా ప్రతి ఒక్కరూ ఆలోచించాలని కోరారు. ఇంటింటికి వెళ్లి టీడీపీ అధికారంలోకి వస్తే అమలు చేసే సూపర్ 6 పథకాల గురించి వివరించారు. మండలంలో తిరుగుతున్నామండి. ప్రచారం చాలా అద్భుతంగా జరుగుతుంది. ప్రతి ఇంటి వారు ప్రతి ఒక్కరూ మాతో పాటు అడుగు వేస్తామని చెప్పి అందరూ కలిసి ఊరంతా కదిలి వచ్చి పూల వర్షం కురిపిస్తున్నారు. ప్రతి ఒక్కరూ చాలా గొప్పగా ఆహ్వానం పలుకుతున్నారండి. చాలా చాలా ధన్యవాదాలు ప్రతి ఒక్కరూ ఈ గ్రామవాసులందరికీ పేరు పేరున. ఇక్కడ మంచి జరిగింది అంటే అన్ని సదుపాయాలు జరిగిండేటివన్నీ కూడా 2014 నుంచి 19 దాకా మామయ్య చేసిండే మంచి పనులు మాత్రమే కనిపిస్తున్నాయి. ట్యాంకులు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, అన్నీ ఇక్కడ జరిగిండే అన్నీ కూడా మామయ్య గారు చేసినవే. గత 5 సంవత్సరాల్లో ఇక్కడ డెవలప్మెంట్ అంటూ ఒక్కటి కూడా జరగలేదు. అసలు కళ్ళకి కూడా కనపడడం లేదు. ప్రతి ఒక్కరూ ఒకటే మాట, ఖచ్చితంగా సైకిల్కి ఓటేసి మే 13న అత్యధిక మెజారిటీతో పుట్టపర్తి నియోజకవర్గంలో టీడీపీ జెండాను ఎగరేస్తామని చెప్తూ వస్తున్నారు.